నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్కులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మందరావు గారు. నమస్తే సార్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. సంతోషం సార్. సార్ మీరైతే కనుక గత వీడియోలో వచ్చేసి మనం రాసుల వారీగా అయితే కనుక క్షేత్రం గురించి మాట్లాడుకుంటూ వచ్చాం సార్. ఇప్పుడు సమస్యకి తగ్గట్టు మాట్లాడదాం మనం. ఎందుకంటే ఈ నేటి కాలంలో చూస్తే ప్రతి ఒక్కళ్ళకి అది బిజినెస్ చేస్తున్నా, జాబ్ చేస్తున్నా వాళ్ళ స్థాయికి తగ్గట్టు అప్పులైతే ఖచ్చితంగా ఉంటూనే ఉంటున్నాయి. అవి క్రెడిట్ కార్డ్ రూపంలో అవ్వచ్చు, ఈఎంఐ రూపంలో అవ్వచ్చు, ఏ రూపంలో అయినా అప్పు అప్పే కదా సార్. సో ఈ అప్పుల బాధ పోవాలి మాకు అంటే కనుక వీళ్ళు ఏ క్షేత్రానికి వెళ్ళాలి? అలానే ఇంకొక రకం మనం తీసుకుంటే సార్, ఇచ్చిన అప్పులు తిరిగి రావట్లేదని. కొంతమంది చేబదులుగా ఇస్తారు. లేకపోతే కొంతమంది వడ్డీ వస్తుంది కదా అని ఆశపడి ఇస్తారు. కానీ ఆ ఇచ్చినాక ఏందంటే కొన్నాళ్ళు బానే రిటర్న్ ఇస్తారు గానీ, ఆ తర్వాత ఇంకా లేదు మా వల్ల కావట్లేదు అని చేతులెత్తేసే వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాము. ఈ కోర్ట్ కేసెస్ అయ్యేవి కూడా చూస్తాము దాని అవును. వలన. సో, అసలు ఈ ఇచ్చిన అప్పులు రిటర్న్ రావాలన్నా, లేకపోతే వీళ్ళు తీసుకున్న అప్పులు అంటే తీరిపోవాలన్నా కూడా ఏ మార్గం ఉంటుంది? ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళకి ఈ అప్పుల బాధ నుండి బయటపడతారో తెలియజేస్తారా? ఇప్పుడు అప్పులు వాళ్ళ హ్మ్. వాళ్ళ వ్యక్తిగత విషయాల బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. హ్మ్. కొంతమంది వాళ్ళకి అప్పు చేసే అవసరం లేకపోయినా అప్పులు అవుతూ ఉంటారు. హ్మ్. అప్పు చేసే అవసరం ఉండదు, కానీ అప్పులు అవుతారు. హ్మ్. చేసే అవసరం ఉండదు, అప్పులు అవుతారు. అవసరం లేని ఖర్చులు పెట్టడం వలన, హ్మ్. అవసరానికి మించినటువంటి లగ్జరీ చేయడం వల్ల, హ్మ్. వీళ్ళ లగ్జరీని తగ్గించుకోలేకపోవడం కోసం అవును. ఏదో ఒకటి చేద్దామనేసి దానికోసం ఒక చిన్న అప్పు తీసుకుందాం, చిన్న లోన్ తీసుకుందాం, చేతి బదులు తీసుకుందాం అంటూ అవి పెద్దవై కూర్చునేస్తాయి. అవును. చాలా సింపుల్‌గా నేను ఊహించలేదు ఈ స్థాయి అప్పులకొచ్చానంటారు. కొంతమంది అవును. వ్యక్తిగత అవసరాల కోసం అప్పులు చేసుకుంటారు. దాన్ని ఎలా తీర్చాలో ఒక ఐడియా హ్మ్. వేసుకొని, తీర్చేదానికి ఒక మార్గం కనుక్కొని అప్పు చేస్తే, ఆ మార్గం వీళ్ళకి ఉంది కాబట్టి తీర్చగలుగుతారు. అవును. తీర్చే మార్గం ఉంచి ఆలోచించరు. ముందు డబ్బు దొరికిందా తీసుకున్నామా? హ్మ్. తర్వాత ఏదో ఒకటి చేద్దాం. ఏదో ఒకటి అంటే ఏంటి మార్గం? ఏదో ఒకటి అనేది మార్గం కాదు. అంతే. దీనివల్ల మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి చేసి ఇద్దాం అనుకున్నాం కానీ ఇయలేకపోతున్నాం. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అవును. ఇటువంటి కారణాలతో ఉంటారు. హ్మ్. తర్వాత ఈ అప్పులనేవి ఇప్పుడు నేను వ్యక్తిగతంగా చెప్పాను. ఇంట్లో అనవసరమైన ఖర్చులు ఆపామనుకోండి అదొక హ్మ్. ఆదాయం అవుతుంది. అవును. హ్మ్. అంటే అనవసరమైన ఖర్చులే మొదటి ఆదాయం. అంటే ముఖ్యంగా సార్ వాళ్ళు కొనుక్కున్నారని ఆళ్ళని చూసి మనం కొనుక్కోవటం. క్రెడిట్ కార్డ్‌లు వద్దన్నా కార్డ్‌లు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ అనవసరం. ఏముందిలే మళ్ళా కట్టొచ్చు, కట్టొచ్చు అనుకుంటారు. అవును. అవన్నీ హ్మ్. అనవసరం. అవును. ఇవన్నీ ఇంకా ఏమేమి ఉన్నాయో మనం చెప్పినవి కాకుండా అవన్నీ కూడా కట్ చేసేయాలి. అంతే. అసలు ఫస్ట్ కార్డ్‌లు మన తీసుకోకూడదు. ఎదురింటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటే మనదేం పోతుంది? అదేగా. వాళ్ళ హ్మ్. కోసం మనం క్రెడిట్ కార్డులు తీసుకోవడం, వాళ్ళ కోసం స్మార్ట్ ఫోన్లు ఓ రేంజ్‌లో ఫోన్లు కొనడము, వాళ్ళ కోసం ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక్కొక్క బైక్ ఏసుకొని తిరగడం, పెట్రోల్ పోసేయడము. అవును. హ్మ్. వాళ్ళ కోసము ఇంట్లో ఏదైనా అందరూ బంధువులు దృష్టిలో పడాలనేసి ఒక ఫంక్షన్‌ని అవసరానికి మించి ఓవర్‌గా ఖర్చు పెట్టడము. ఒక 20 అదే. ఐటెమ్స్ భోజనాలు వేయడం. లేని ఫంక్షన్స్ కూడా బాగా. దానికి అవును. డబ్బు లేకపోయినా అప్పు చేసినా ఫంక్షన్ చేయాలి. 10 మందిలో బాగుండదు. అవును. హ్మ్. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? తడిసి మోపుడవుతున్నాయి. అదేగా. ఇవన్నీ కంట్రోల్ చేయాలి. ఇవన్నీ రాసుకోవాలి. లిస్ట్ రాసుకోవాలి. హ్మ్. రాసుకొని వీటిని కంట్రోల్ చేయాలి. అవును. అంటే మనము సమాజం కోసం కాకుండా మన కోసం బతకాలి. అంటే ముఖ్యంగా ఇదివరకు తీసుకుంటే సార్ చాలామందికి డైరీ రాసే అలవాటు ఉండేది. సో, ఏం ఖర్చులు పెట్టారో కూడా కొంతమంది రెగ్యులర్‌గా లెక్కలు రాసుకునేవాళ్ళు. మా ఫాదర్ టైం గాని, మా ఫాదర్ ఖచ్చితంగా రాసుకునేవాళ్ళు ప్రతి విషయాన్ని. ఇప్పుడు మనం చూస్తే ఏందంటే అన్నీ ఫోన్‌లొచ్చేసినియి. అన్నీ కార్డ్‌ల రూపంలోనే ట్రాన్సాక్షన్స్ అన్నీను ఫోన్‌పేలు ఇవే. అయి రాసుకుని ఏముందిలే అన్నట్టే అయిపోతది కానీ ఎవ్వరు రాయటం దానికి లేదిప్పుడు. తగినట్టు ఇప్పుడు ఆ! తక్కువ డౌన్ పేమెంట్ కడితే కార్ ఇచ్చేస్తున్నారు. అవును. తక్కువ హ్మ్. డౌన్ పేమెంట్ బైక్ ఇచ్చేస్తున్నారు. ఇల్లులు కూడా. ఫోను ఈఎంఐలో వస్తుంది. హ్మ్. హౌసింగ్ లోన్ అన్ని లోన్స్ వచ్చేస్తున్నాయి. అవును. ఇప్పుడేమవుతుంది అన్నీ ఇదే విధంగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అన్నిటికి కట్టాలంటే అదే అంత స్పీడ్‌గా ఇవి వచ్చిన స్పీడ్‌గా ఆదాయం అంత స్పీడ్‌గా రాదు. అంతేగా. అవును. తిరిగి వాటిని అమ్మితే కూడా ఆవిడ సాలదనే పరిస్థితికొస్తున్నారు. అవును. హ్మ్. కార్లెందుకు ఇట్లా కుప్పలు తెప్పలుగా దూకేస్తున్నాయి? కంపెనీలు ఆఫర్‌ల పైన ఆఫర్‌లు ఇచ్చి హ్మ్. 0% ఈఎంఐ అదే అవును. డౌన్ పేమెంటు అని చెప్తూ హ్మ్. ఎత్తుకొచ్చేస్తున్నారు. అలా అదే. కట్టకపోతే 3 నెలలు కట్టకపోతే కారు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఈ అవును. 3 నెలలు వీళ్ళు కార్‌లో తిరిగారు. హ్మ్. దానికి మళ్ళీ మెయింటెనెన్స్ ఎంత? అంటే హ్మ్. అవసరం లేనటువంటి మెయింటెనెన్స్‌ని హ్మ్. ఇప్పుడు ఎక్స్‌ట్రా ఫిట్టింగ్స్ అంటాం. ఎక్స్‌ట్రా అవును. ఫిట్టింగ్స్ అంటే అవసరం లేకపోయినా బిగించుకునేది ఎక్స్‌ట్రా ఫిట్టింగ్స్. అదే. ఈ ఎక్స్‌ట్రా ఫిట్టింగ్స్‌ని ఎక్కువ చేసుకోవడం వల్ల హ్మ్. అప్పులైపోతున్నారు. అవును. ఇప్పుడు మనము ఇంకో కోణంలో ఆలోచిస్తే ఇంకో పాయింట్ మనం మాట్లాడుకుంటే హ్మ్. ఈ అప్పులను చేస్తున్నప్పుడు దేవుడికి చెప్పరు. హ్మ్.
ఇవి తీరకపోతే దేవుడికి పోయి చెప్తారు. అంతే కదా! ఇది చేసేటప్పుడు చెప్పరు, దేవుడా నేను కారు తెస్తున్నా, నీకు చెప్పి చేస్తున్నా, కారు ఈఎంఐ కట్టేదానికి దారి నువ్వే చూపించాలి, ముక్కో నుంచి కారు దీన్ని దారి చూపిస్తాడు. ఓకే. ఆ! స్వామి నేను పిల్లలకి స్కూల్ ఫీజులకి ఫీజ్ కట్టాలి గనక అప్పు చేస్తున్నా. పై చదువులు వీళ్ళు విదేశాలకు వెళ్ళాలి, నాకు మార్గం చూపించు, నేను అప్పు ఓకే. చేస్తున్నా. ఆ తీసుకున్న డబ్బులు పోయి ముందు దేవుడి ముందు పెట్టేసి నమస్కారం చేసుకుని నీకు సాక్ష్యం నేను తీసుకున్నా. హ్మ్. దేవుడు చెప్పి ప్రతి అప్పు చేయండి, తీరకపోతే అప్పుడు అడగండి. ఓకే. వాళ్ళ దేవుడు ఎవరైనా కావచ్చు, ఓకే. ముందు జీసస్ చెప్పి క్రైస్ట్ కావచ్చు, చేయాలంటారు. ఆ! అల్లా కావచ్చు, మన దేవుడు కావచ్చు. వాళ్ళెవరిని వాళ్ళు నమ్మితే ఎవరు వాళ్ళ నమ్ముతారో అదే దేవుడు. హ్మ్. ప్రతి అప్పు దేవుడు చెప్పి చేయడం వల్ల ఆ అప్పు తీరని దారి దొరుకుతుంది. ఓకే. ఇంతకు మించిన దగ్గర మార్గం ఇవ్వట్లేదు. ఓకే. వీళ్ళు ఏదీ చెప్పరు దేవుడికి. ఆ! తీరకపోతే దేవుడి దగ్గర కష్టమొచ్చినప్పుడు వేడేస్తాడు. వెళ్తారు. దేవుడు ఏం చేస్తాడు, నాకేమని చెప్పి చేసావా? అదేగా. ఎవరైనా అంటారు, మనుషులు అంటారు, నాకు చెప్పి అవును. చేసావా, నన్ను ఎందుకు రాతావు, చేసేటప్పుడు నాకు చెప్పేవంటారు. కానీ దేవుడికి అన్నీ తెలుసు కదా సార్! మనం తెలుసు, చెప్పాలా? అంటే కష్టానికి మాత్రం దేవుడు కనిపిస్తాడు, మన సుఖానికి మాత్రం దేవుడు కనిపించడు. కాదు. అంటే సర్వాంతర్యామి కదా! అన్నీ ఆయనకి సర్వాంతర్యామి తెలుసు బాగానే కదా! ఉంది, హ్మ్. చాలా బాగుంది. అంటే ఇక్కడ దేవుడిని మన అవసరాలకు వాడుకునే విధంగా మనం ఆలోచిస్తున్నాం. హ్మ్. కష్టం వస్తే దేవుని గుర్తిస్తున్నాం, కష్టం తీరి దేవుని మర్చిపోతున్నాం. అంటే బాధొచ్చినప్పుడేగా అమ్మా, నాన్న గుర్తొచ్చేది. అప్పుడే దేవుడు ఆ, గుర్తొస్తాడు కదా! అందుకే హ్మ్. ఆ బాధ రాకముందే దేవుడి సమక్షంలో ఉన్నామంటే ఏ బాధ రాకుండా చూసుకుంటాడు. ఓకే. ట్రాఫిక్ పోలీస్ లాగా ఎలా వెళ్ళాలో అలా పంపిస్తాడు. హ్మ్. లేదంటే మన ఇష్టం వచ్చిన మనం పోయి ట్రాఫిక్లో యాక్సిడెంట్ అయిపోతాం. ఓకే. కాబట్టి హ్మ్. ఇక్కడ మనం అప్పులు చేస్తున్నాం. హ్మ్. ఇప్పుడు ఇస్తున్న వాడి జాతకంలో గ్రహాలు అంటే మనకు తెలియదు, హ్మ్. మనకి ఇయ్యాల్సిన వాడి జాతకంలో గ్రహాలు అంటే మనకు తెలియదు. అదే. ఆ! నాకు రావాల్సిన డబ్బు ఎప్పుడు వస్తుంది అంటే ఆ ఇచ్చేవాడి గ్రహం దశ బాగుండాలి కదా, వాడికి డబ్బు రావాలా. అవును కదా! ఒకవేళ వాడి దశ బాగుండి డబ్బు ఉందండి మన దగ్గర నాకు ఇవ్వడం లేదంటే బుద్ధి వాడికి ఇచ్చే బుద్ధి మారిపోతది. లేదు, అదే. క్యారెక్టర్ లేదు. హ్మ్. నిజంగా ఇవ్వాలనుకున్నవాడికి దశ బాగాలేదు అంటే డబ్బు లేదు, డబ్బు లేదు కాబట్టి వస్తే ఇంటికి ఎదుర్కొని ఇద్దాం అనుకునే వాడికి దశ బాగాలేదు, అవును. ఉండి ఇవ్వగలిగే వాడికి బుద్ధి బాగాలేదు, క్యారెక్టర్ లేదు. అదే. వాళ్ళ బుద్ధి మారేలాగా ఏం చేయగలం ఏం సార్? లేదు, వాళ్ళు ఎవరు ఎలా పుట్టాలో అలా పుడతారు, వాళ్ళ బుద్ధులు ఓకే. మార్చుకుని కూర్చుని మనం ఏం మార్చగలము. మరి ఎలా వస్తాయి మన డబ్బులు? కాబట్టి జాతకం చూసుకొని జాతకరీత్యా పరిహారాలు కొన్ని చేయడం వల్ల హ్మ్. కొంతవరకు వస్తాయి, అంతా రావు. హుహు. ఓకే. ఏ పరిహారం? అంటే జాతకం చూసినాకే తెలుస్తదంటారా అంతే కదా, ఏ పరిహారం? దశ జరుగుతూ ఉంది, ఏ భుక్తి జరుగుతూ ఉంది. ఓకే. ప్రస్తుతానికి హ్మ్. ఒక 10% గోచారం యాడ్ చేసుకోవచ్చు, ఓకే. 10% యాడ్ అవుతుంది గోచారం. హ్మ్. ఇవన్నీ చూసిన తర్వాత ఈ దశ నాదుడు యాక్టివేట్ కావాలంటే ఏం చేయాలి, హ్మ్. ఆలయ పరిహారం ఏంటి, వ్యక్తిగత పరిహారం ఏంటి ఓకే. అది చూసినాకే మనం టెంపుల్ అయినా చెప్పగలుగుతాం. చెప్పగలమంటారా? ఓకే. అప్పుడు ఫార్మాట్ వస్తుంది, ఇది ఈ హ్మ్. పరిహారం మీకు అని హ్మ్. వస్తుంది. ఓకే. అదేవిధంగా కేతు గ్రహం వల్ల అప్పులు ఎక్కువ అవుతారు. హ్మ్. నవగ్రహాలు కేతు గ్రహం వల్ల అప్పులు ఎక్కువ అవుతారు. కేతు హ్మ్. అంటే అప్పు, అప్పు అంటే కేతు. హ్మ్. కేతు అంటే కోడి, హ్మ్. చికెన్ తినడం వల్ల కూడా ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. చికెన్ ఎగ్గు తినడం వల్ల కూడా ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ఓకే. అవి మానేస్తే మానేస్తే అప్పటి నుంచి తగ్గుతాయంటారా? తగ్గుముఖం పడుతూ వస్తాయి. కలియుగ ఓకే. ప్రభావం దాన్నే ఎక్కువ తింటారు. మరి కేతుకి ఏం చేసుకోవచ్చు సార్ ఈ అప్పుల నుండి బయటపడాలంటే? కేతుకు అధిష్టాన దేవత విఘ్నేశ్వరుడు. ఆ! విఘ్నేశ్వర ఆరాధన ఎక్కువ చేయాలి. అంటే హ్మ్. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలకు అధిపతి. ఈ అప్పులనే విఘ్నాలను తొలగించాలంటే హ్మ్. విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. ఓకే. చికెన్ ఎగ్గు తినడం ఆపాలి. హ్మ్. కాబట్టి ఆ! కేతు అంటే తలలేని గ్రహము. హ్మ్. కాబట్టి మానసిక స్థితి సరిలేని పిల్లలకు సహాయం చేయాలి. తల వెంట్రుకలు కత్తిరించే వాళ్ళకు అంటే బార్బర్స్కు సహాయం చేయాలి. హ్మ్. అదేవిధంగా కేతువు అనేటువంటిది కోడి అన్నాను కాబట్టి ఆ కోడిని సుబ్రహ్మణ్య స్వామి తన జెండా పైన పెట్టుకుంటాడు. హ్మ్. సుబ్రహ్మణ్య స్వామి ఫోటో చూస్తే ఆ! శూలం ఒకవైపు, ఒక జెండా ఒకవైపు ఉంటుంది, ఒక ఫ్లాగ్. ఆ! దానిపైన కోడి పుంజు బొమ్మ ఉంటుంది, కేతు. ఓకే. హ్మ్. సుబ్రహ్మణ్య స్వామి అంగారకుడికి అధిష్టాన దేవత. అంగారకుడు శత్రురోగ రుణకారకుడు. ఆ! అంటే శత్రువులు, రోగాలు, అప్పులు అనేవి సుబ్రహ్మణ్య స్వామి చేతుల్లో జెండా రూపంలో ఉంటాయి. కేతు అక్కడే ఉంటాడు. ఓకే. దాన్ని తినడం వల్ల ఆయన దగ్గర పోయి మొక్కినా కానీ పరిహారం రాదు. ఓకే. ఓకే. చికెను, ఎగ్ మానేసి అయితే మనం వెళ్ళొచ్చా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి? ఏ క్షేత్రానికైనా సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళొచ్చు. క్షేత్రానికి. ఓకే. అంటే కేతువు వెళ్ళొస్తే ఒకసారి వెళ్ళొస్తే చాలా అప్పులు తీరుతాయా? ఒకసారి వెళ్ళొస్తే అప్పులు తీరవు, ఆ! తరచూ వెళ్తూ రావాలి. ఓకే. ఆయన టెంపుల్స్‌కైనా వెళ్ళొచ్చు అయితే వెళ్ళొచ్చు. లోకల్‌లో. సుబ్రహ్మణ్య స్వామి యొక్క శ్లోకాలు, కవచాలు అవన్నీ చదువుకోవచ్చు ఇంట్లోనే కూడా. ఓకే. ఇంట్లో గూడా. కేతు అంటే ఉలవలు, హ్మ్. ఉలవ చారుతో చేసిన అన్నం దానం చేయొచ్చు, హుహు. ఉలవలతో చేసిన సుండలు దానం చేయొచ్చు. ఓకే. కేతు అంటే ఫ్లాగ్, హ్మ్. జెండాలు. కాబట్టి విఘ్నేశ్వర ఆలయం పైన కాషాయ జెండాలు
గిఫ్ట్గా పెట్టచ్చు. ఓకే. పార్వతి పరమేశ్వరులు ఓంకారము స్వస్తిక్ ఉన్నటువంటి జెండాలు వినాయకుడు అల్లపైన పెడుతున్నారు. అధిష్టాన దేవత కాబట్టి హ్మ్. విఘ్నాలు కేతు యొక్క వ్యతిరేకత పోతుంది. ఓకే. హ్మ్. ఇది గ్రహ పరిహారము, ఆలయ పరిహారము. హ్మ్. వ్యక్తిగత పరిహారాలు తీసుకుంటే మనకు అవసరం లేని వాటిని ఖర్చులు తగ్గించుకోవాలి. హ్మ్. అంతే. ఇవన్నీ ముందు ఇంత పెరిగిపోయింటాయి, వీటిని కత్తిరించుకోవాలి. ఫస్ట్ మన చేతిలో ఉన్నది మనం చేసుకుంటూ అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మనం సక్రమంగా లేకుండా దేవుడి దగ్గర పోయి ఏడిస్తే అంతేగా. కరెక్ట్ కాదు. అందుకే దేవుడికి చెప్పి చేయడం వల్ల మనకు దారి చూపిస్తాడు. అంతే. మనం చెప్పకుండా చేసి దారి చూపించమంటే హ్మ్. ఆయన వాళ్ళు కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా ఉంటారు వాళ్ళు. హ్మ్. అంతే. కాబట్టి హ్మ్. అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏదైనా అమావాస్య రోజు కానీ ఆ. లేదా ఏదైనా రోజు యమగండ రోజు కానీ యమగండ కాలంలో కానీ ఒక కొబ్బరికాయ తలకు 3 చుట్లు ఇలా తిప్పుకొని ఓకే. తిప్పుకొని ఆ. పగలగొట్టాలి. ఓకే. కేతువున తలలేదు కదా, హ్మ్. కాబట్టి మన తలకు కొబ్బరికాయ పరిహారం చేసుకోవాలి. ఓకే. హ్మ్. ఇవన్నీ చేయడం వల్ల మంచిది. అదేవిధంగా హ్మ్. ఈ అప్పులు శత్రువులు ఎక్కువైన వాళ్ళు హ్మ్. ఓ వైట్ పేపర్ తీసుకుని హ్మ్. వీళ్ళ అప్పులు లేదు వీళ్ళ కష్టాలు లేదు హ్మ్. వీళ్ళ శత్రువులు పేర్లు రెడ్ ఇంక్తో రాసి హ్మ్. బ్లాక్ ఇంక్తో కొట్టేసి దానికి సాయంత్రం దీపాలు హ్మ్. పెట్టేటప్పుడు అస్తమయం అయ్యేటప్పుడు అవును. కాల్చి ఆ పేపరు ట్యాప్లో వాటర్ తిప్పేయాలి బూడిద ఓకే. చేసి. ఆ. అంటే వీళ్ళు కాల్చి భస్మం చేసి గంగలో కలుపుతున్నారు. ఆ. ఒక వ్యక్తి ఎవరైనా చనిపోతే సాయంత్రం అవును. కాల్చి అది హ్మ్. అస్థిగా గంగలో కలుపుతారు, ఆత్మశాంతిస్తుంది. హ్మ్. వీళ్ళ కష్టాలు కూడా వీళ్ళు కాల్చి బూడిద చేయడం వల్ల వచ్చి నష్టం ఉంది. అంతేగా. కనీసం ఒక 11 రోజులు చేయాలి. రోజు 11 రోజులు. ఒక 11 డేస్. 11 అంటే 11 days. 11 లాభము. ఓకే. దీనికి ఏమైనా ఖర్చు ఏమైనా ఉందా? లేదు కదా. హ్మ్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇప్పుడు చికెన్ తినకపోవడము, ఎగ్ తినకపోవడము. అంటే మేము మటన్ తినచ్చు అంటే కేతు డైరెక్ట్గా కోడి కాబట్టి, కేతు అప్పులకు కారకుడు కాబట్టి ఆ పదార్థాన్ని మనం తినడం వల్ల అదే సమస్య ఎక్కువ అవుతుంది కాబట్టి. ఓకే. హ్మ్. మరీ ముఖ్యంగా భద్రకరణంలో పుట్టిన వాళ్ళు చికెన్ తినకూడదు. భద్రకరణంలో పుడితే సుబ్రహ్మణ్య స్వామి కరణ దేవత, హ్మ్. కోడి జీవి. ఒక కరణానికి ఒక దేవత, ఒక జీవి, ఒక గ్రహం ఉంటాయి. హ్మ్. భద్రకరణంలో పుట్టిన వాళ్ళు కేతువు గ్రహము, కోడి జీవి, సుబ్రహ్మణ్య స్వామి దేవత. వాళ్ళు అస్సలు తినకూడదు. ఓకే. తరుముకుంటూ వస్తాయి వాళ్ళకైతే. మరి ఓహ్! కోడికి ఎలా కోపం వస్తుందో అలా వస్తుంది వాళ్ళకు కూడా కోపం. హుహు. అది చనిపోతూ కూడా దాని జుట్టు ఇట్లా పైకి లేస్తూనే అది చనిపోతుంది. అంత కోపం ఉంటుంది కోడికి. భద్రకరణంలో ఓకే. పుట్టిన వాళ్ళకి అలానే ఉంటుంది కోపం. కోడి పందాలు ఆడతారు కదా, ఆ. ప్రాణాలు వదులుతున్నా కానీ అవి ఇంకో కోడిని పొడవాలని చూస్తూ ఉంటాయి. అవును. రాజ్యాలే కోడి పందాల ద్వారా ఆ. శాసించబడ్డాయి. అవును. ఇప్పుడు భద్రకరణంలో పుట్టిన వాళ్ళు ఓకే. చికెన్ అస్సలు తినకూడదు. ఓకే. హ్మ్. ఇవన్నీ కూడా రీసెర్చ్ చేస్తే వచ్చినాయి. చూసుకోవాలి. అవన్నీ కూడా వాళ్ళ జాతకం చూస్తేనే తెలుస్తాయి ఈ కాబట్టి విషయాలన్నీ కూడా. ఇక్కడ అప్పులు చేస్తున్న వాళ్ళు ఎవరు దేవుడు చెప్పడం లేదు. ఒకటి హ్మ్. అవసరం లేదు అని తెలిసినా అప్పులు చేసే అలవాటు చేసుకోవడం వల్ల అవును. స్వయం కృతాపరాధాలు. అంతే. దానికి బాధపడడమే కరెక్ట్. అవును. హ్మ్. బాధపడడమే కరెక్ట్. ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు, హ్మ్. ఈడో రంగు ఉంటుంది, ఈడొక రంగు ఉంటుంది, ఈడొక రంగు 5 రంగులు కొంటాడు తలకి, ఈడొక కమ్మ వేసుకుంటాడు, ఈడొక టాటూ వేసుకుంటాడు. హ్మ్. ఓ బైక్ ఉంటుంది, అది అరస్తూ ఉంటుంది. హ్మ్. అది 30 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల మైలేజ్ వస్తూ ఉంటుంది. హ్మ్. ఏ పని చేయడు. మరి దానికి పెట్రోల్ ఎట్ట పోస్తాడు, ఫోన్కి అదే. బ్యాలెన్స్ ఎలా వేస్తాడు, ఈ రంగులను కూడా డబ్బులు ఎట్ట తెస్తాడు. వాడు తిప్పుతూ ఉంటాడు అప్పు. మళ్ళీ కొద్ది రోజులకి ఆ బైకు ఎవడో డ్యూ గట్లా ఎత్తుకెళ్ళిపోతాడు, తీసుకుపోతారు. అవును. నడుచుకుంటూ తిరుగుతుంటాడు. హ్మ్. తాత్కాలికమైనటువంటి ఎంజాయ్. అంతే. ఫ్యూచర్ చూసుకోరు. ప్రెజెంట్ ఇవాళ బాగున్నావా లేదా అని ఇప్పుడు చూసుకుంటారు. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఫ్యూచర్ చూసుకునే వాళ్ళు ఇవన్నీ చేయరు. సో విన్నారు కదా, అప్పులకి ముఖ్యంగా కారణాలు ఏంటి అన్నదైతే మన చేతిలోనే ఉంటాయి. అలానే దానికి పరిహారం కూడా సార్ అయితే చాలా క్లియర్గా తెలియజేశారు. ఒక్కసారి మీ జాతకం కనుక చూపించుకుంటే ఏ పొజిషన్స్, ఏ ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, దానికి తగ్గ పరిహారం ఏంటి పర్సనల్గా అయితే చాలా క్లియర్గా తెలియజేస్తారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.